వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ప్రతి వారం మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏమేం సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా ముఖ్యంగా మనము ప్రజలకు ఈ యొక్క టెస్టిమోనీస్ ప్రజలకు తగ్గినటువంటి కేసులు చూపించడానికి కారణం ఏంటంటే ఇతర వైద్య విధానంలో చూపించకుండా నడుస్తుంది. ఎందుకంటే అది ఓల్డ్ వైద్య విధానం, అలా తగ్గే విషయాలు చూపించే అవసరం లేదు. హోమియోపతిలో ఎందుకు చూపించాల్సి వస్తుందంటే ప్రజల్లో హోమియోపతి గోళీలు చిన్నగా ఉంటాయి, తీపి గుళికలు, అందులో మందు ఉంటుందా, ఇంత పెద్ద గొట్టం గోళీలు మింగిన తక్కువగా ఉంది, ఈ చిన్న గోళీలు వేసుకుంటే తక్కువ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పి ప్రజలకు ఎంత పెద్ద క్రానిక్ డిసీజెస్ అయినా మీకు సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజల ముందుకు చూపించడం వల్ల ప్రజా చైతన్యం వస్తుంది. ప్రజలు అరే హోమియోపతిలో ఇంత అద్భుతం ట్రీట్మెంట్ ఉన్నది, ఇలా తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ అవుతుంది అనేది ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాం. ముఖ్యంగా ఒక పేషెంట్ జగన్మోహన్ రెడ్డి అని 5 సంవత్సరాల నుంచి కాలు చేయబడిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మెదడులో రక్తం గడ్డగట్టి దానివల్ల ఈ యొక్క కాళ్ళు చేయి పడి నోరు మాట పోయింది. మన దగ్గరికి బయట లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువ కాకుండా ఆ పేషెంట్కు మన గురించి లైవ్ ప్రోగ్రాం చూసిన తర్వాత మన దగ్గర రావడం జరిగింది. అతనికి మందులు ఇస్తే వితిన్ 1 మంత్ 2 మంత్స్లో కాలు చేయిలో మార్పు వచ్చి మాట వచ్చింది. 5 నెలల్లో ఆయన మంచిగా నడుచుకుంటా, అప్పుడు ఫస్ట్ టైము నా దగ్గరికి కొడుకులు ఎత్తుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పేషెంటు ఇప్పుడు ఒకటి నడుచుకుంటూ రాగలుగుతున్నాడు. ఇంత అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది ప్రజలకు తెలియక ఎక్కడెక్కడో తిరిగి నష్టపోతుర్రు, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు, దాంతోపాటు పైసా ఆర్థికంగా కూడా నష్టపోతుర్రు. ప్రజలకు హోమియోపతి మీద అవేర్నెస్ రావాలి, హోమియోపతి ప్రచారం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధి అయినా డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే, క్వాలిటీ మందులు ఇస్తే అది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ అని ప్రజలకు తెలియజేయడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. ఈరోజు కూడా చాలా మంది కేసెస్ సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయి. ఒక పాపకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి రోజు పిట్స్ వస్తుండే, ఎపిలెప్సీ వయసులో ఉన్న పిల్లకు పిట్స్ వస్తుంటే ఎంత బాధ ఉంటుంది పేరెంట్స్కు. ఆ పాపకు వితిన్ షార్ట్ టైంలో ఇచ్చిన నెక్స్ట్ డే నుంచే పిట్స్ బంద్ అయింది. ఇంకో పాపలకు సోరియాసిస్, ఒళ్ళంతా ముఖము చెంపలకు అంతా కూడా పొట్టు సోరియాసిస్ ఉండే, అది శాశ్వతంగా తగ్గిపోయింది. కిడ్నీ ఫెయిల్యూర్ గత 15 days బ్యాక్ నేను పేషెంట్ను చూపించిన. ఫస్ట్ వచ్చినప్పుడు రీనల్ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ 12, ఒకటి ఉండాల్సిన సిరం క్రియాటిన్ 12 పోయిందంటే ఇక చాలా భయం. వాళ్ళ డాక్టర్లు కూడా భయపెట్టేస్తారు. అది కాళ్ళు చేతులు వాపు, ముఖం వాపు ఉండే, కళ్ళ కింద రెప్పల కింద వాపు ఉండే. నేను చెప్పిన ఇది చాలా సీరియస్ కేసు, మందులు వాడినాక 15 రోజులలో నాకు రిపోర్ట్ చెప్పండి, మార్పు లేకపోతే మందులు మారుస్తా అని చెప్పిన. ఆ పేషెంట్ 15 రోజులకే వచ్చి ఏం చెప్తుందో మీరు ఈ వీడియోలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ చూడండి. మనం ప్రజలకు సక్సెస్ కేసులన్నీ మీరు చూడండి. ఈ సక్సెస్ కేసులన్నీ కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మనం ఒక్కరిని హోమియోపతిని ప్రచారం చేయాలంటే కాదు, మీరందరూ కూడా సహకరించినట్టయితే ప్రజల లోపలికి హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అనేది తెలియజేయడానికే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన బాధితులకు ఎవరైనా ఉంటే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ షేర్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనం బాగుపరిచినట్టయితాం.
హోమియోపతిని ప్రచారం చేసినట్టు అవుతుంది. గతం నుంచి కూడా ఇవి చేయాల్సిన పని, ప్రభుత్వాలు చేయాల్సిన పని, హోమియోపతి గురించి ఎప్పుడు కూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు ఎప్పుడన్నా హోమియోపతి వాడండి, సంపూర్ణ ఆరోగ్యం పొందండి అని చెప్పి ఎప్పుడైనా ఒక అడ్వర్టైజ్ చూసారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళంతా ఆ మెడికల్ మాఫియాకే సపోర్టు. పోలియో వాడండి అని ఆ పోలియో గురించి పెద్ద ప్రచారం చేస్తారు, హోమియోపతి గురించి ప్రచారం చేయరు. కాబట్టి మనమే ప్రచారం చేసుకోవాలి, మనం బాగుపడాలి, మంచి త్రోవను ఎన్నుకోవాలి. హోమియోపతిలో ఆ శాశ్వత నివారణ మంచి మందులు ఉన్నాయి, మంచి డాక్టర్ను ఎన్నుకోవడం ముఖ్యము. హోమియోపతిలో ఇక్కడ పని చేయలేదంటే అది మందు కరెక్ట్ సూటబుల్ కాదు, కరెక్ట్ క్వాలిటీ మందు కాదని గుర్తుపెట్టుకోవాలి. మంచి డాక్టర్ దగ్గర ఎంత దూరం ఉన్నా పోయి వాడుకున్నట్టయితే మీకు శాశ్వత నివారణ జరుగుతుంది, ఆర్థికంగా కూడా నష్టం జరగదు. ఈరోజు కూడా వీడియో చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలాంటి ఆ పేషెంట్ ఎలాంటి అభిప్రాయాలు చెప్తారో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హైదరాబాద్ ఎక్కడ? పిఎన్ రెడ్డి కాలనీ. ఓకే, ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కాలు చేతులు పడిపోయినుండే. ఎన్ని సంవత్సరాలే? సంవత్సరం నుంచి బయట ఎక్కడెక్కడ వాడినావు? గ్లోబల్ హాస్పిటల్. ఓకే, తక్కువలే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎట్లున్నది? లేచి తిరుగుతున్నావు. నిన్ను ఫస్ట్ కొత్తగా పట్టుకొచ్చినప్పుడు మీకు ఎంతమంది పట్టుకొచ్చారు? నిన్ను ఇద్దరు ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఒకరే వచ్చినావు. లేచినాడు, చేతులు లేవటి పైకి. వెరీ గుడ్, మంచిగా లేస్తున్నాయి కదా. అప్పుడు నడవకపోతుంటివి, ఇప్పుడు నడువు, లేచినాడు. గుడ్, వెరీ గుడ్, మంచిగా. అందుకే ఒకరిని వచ్చినావు. కూర్చో. ఎన్ని రోజులే ఈశ్వరప్ప మీకు మందులు వాడి? ఎన్ని రోజులు అయింది ఈశ్వరప్ప హోమియోపతులు వాడే? 6 months. ఈ 6 months. ఇది 7వ నెలనా? ఇది 6వ నెల. 5 నెలలు వాడుకున్నావు. ఎన్ని రోజులకు మంచిగా అయినావు? 3 నెలలకే మంచిగా అయినావు. లేచి తిరుగుతున్నావు. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, ఇంకా స్పీడ్గా నడవాలి. ఓకేనా? ఏం పేరు? చెప్పండి. మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఈసీఐఎల్. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే నీకు? మొదలు మెమరీ లాస్, జ్ఞాపక శక్తి లేకుండా అల్జీమర్ ప్రాబ్లం ఉండే. తర్వాత షివరింగ్, హ్యాండ్ షివరింగ్. అదే పార్కిన్సన్. చెయ్యి ఇట్టిట్ట వణుకుతుండే. ఇప్పుడు షేకింగ్ తగ్గిందా? కొంచెం తగ్గింది. నిలబడు, చెయ్యి ఇట్లా పెట్టు చక్కగా. తగ్గింది కదా? తగ్గిందా లేదా? తగ్గిందండి. గతం. ఇప్పుడు ఎన్ని నెలలే వాడి? 2 నెలలు కంప్లీట్ అయింది సార్. ఇది 3వ విజిట్. 3వ విజిట్. 2 నెలల్లో నీకు మంచిగా అయిపోయినావు. ఇంకొక 2 నెలలు అయితే రన్నింగ్ చేస్తావు అని చెప్పినా కదా. రన్నింగ్ చేస్తాడు, చేస్తా. ఈ షివరింగ్ ఉండదు, ప్రాబ్లం ఉండదు, అల్జీమర్ ఉండదు. ఓకేనా? ఏం పేరు? వినోద. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? బాలాపురం. ఏ బాలాపురం? ఈ బాలాపురమా? చంద్రాంగుట్టకి వెళ్ళా. ఇవన్నీ రిపోర్ట్లు తీసుకొని వచ్చినావు. ఏమవుతుంది బాధ? బాగా కడుపులో నొప్పి వస్తుంది సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసి ఏం చేస్తున్నారు? ఈ సంచి మొత్తం గర్భసంచి తీసేస్తామన్నారు. అవును సార్. మరి గర్భసంచి తీయకుండా తక్కువ చేయాలి నీకు. అవును సార్. హోమియోపతిని అవుతుంది. భయపడ్డావా ఇక? అవును సార్, భయపడే. ఏమవుతుంది? బట్ట ఏం బాధ ఉంటే తీసేస్తామన్నారు నీకు? ఇప్పుడు సంచి ఇట్లా బరువు ఉంది, దానికి పొర పెరిగిందని చెప్తున్నారు. నీకేమైనా బయటకు ఏమైనా కనిపిస్తుందా బాధ? బట్ట పోతుందా? అవును సార్, బట్ట బాగా పోతుంది. ఎన్ని రోజులు పోతున్నది? 10 రోజులు అవుతుంది. అట్లా పోవద్దు. దానికోసమే గర్భసంచి తీస్తామన్నారు. ఆపరేషన్ చేయకుండా గర్భసంచి మళ్ళీ దాని స్థానంలో అది ఉండి నీ బాధలు పోయేటట్టు చేస్తా. ఇప్పుడు వచ్చినావు కదా, మళ్ళీ తగ్గినాక నువ్వు చెప్పాలి. సరే సార్. ఏం పేరమ్మా? తులసి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? సికింద్రాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది?
6 months నుంచి మొత్తం చెంపటి దింపు బాడీ అంతా వచ్చింది కదమ్మా, ముఖం కూడా వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 monthsలో ఎంత ఫరక్ ఉంది? పొట్టు అంతా తగ్గిపోయింది. మరకలే ఉన్నాయి ఇక మళ్ళీ ఇంకొక 2-3 నెలలు నీ చర్మం నీకు వస్తుంది, మంచిగా మరకలు లేకుండా స్మూత్గా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం మీద పెట్టకుండా ఇంటర్నల్గా మందులు ఇచ్చిందా? ఏమన్నా పెట్టినావు ఆయింట్మెంట్లు? ఓన్లీ తీపి గుళికలు వేసుకుంటేనే తగ్గిపోయింది. చూడు అట్లుంటుంది హోమియోపతిలో. ఏమవుతుంది? మీ పాపనా? ఎట్లుంది మీ బిడ్డకు? ఇంతవరకు ఎక్కడెక్కడ తిరిగినావు? చాలా ప్రైవేట్ హాస్పిటల్ చాలా తిప్పాము సార్. 6 months నుంచి తిప్పుతూనే ఉన్నాము. అసలు ఎక్కడ క్లియర్ అవ్వలేదు. టీవీలో మీ ఛానల్లో చూసి ఇక్కడ రావాలి ఇక్కడికి వచ్చినావు. మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొక 2 నెలలు 3 నెలలు పడుతుంది ఆయన. ఇదే మెయింటైన్ చేయమని, జంగుప్పుడు తినొద్దని చెప్పు. అలాగే సార్. ఏం పేరమ్మా? తులసి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. సుచిత్రకి. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఒళ్ళంతా ముఖమంతా పెయ్యంతుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 months నుంచి బాధపడుతున్నావు. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడ వచ్చినాక ఎట్లా ఉంది? బయట డాక్టర్ల దగ్గర పోతే ఏమన్నారు? తగ్గుతుంది, మళ్ళీ వస్తారు. ఆయింట్మెంట్ లోషన్లు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గర గోళీలే, గోళీలు ఇచ్చిండు, ఆయింట్మెంట్లు ఇవ్వలే. చూపి ఎంత మంచిగా. అరే వెరీ గుడ్. పొట్ట అంత పోయింది. ఎన్ని నెలలు అయ్యా వాడి? 2 months అయిందా? అటు గుడ్. మొక్క మీద కూడా పోయింది. ఏమవుతుంది ఆయన నీకు? మా పాప సార్. నీ పాప ఎట్లా ఫీల్ అయినా? పాప అంత పెద్ద సమస్య ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం సార్. అసలు ఎక్కడ క్యూర్ అవుతుంది అవ్వదనుకుని చాలా కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం 3-4 monthsలో మొత్తం క్లియర్ అయిపోయింది. గుడ్. అందుకోసం మేము ప్రజలకు తెలవడానికి, ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. తెలియక కార్పొరేట్ హాస్పిటల్లో ఆయింట్మెంట్లు, లోషన్లు, స్టెరాయిడ్స్ వాడిచి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ప్రజలకు తెలవాలి, హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది మన దాన్ని. థ్యాంక్ యూ. ఏం పేరు? ఘన గాయత్రి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, విశాఖపట్నం. ఏం బాధతో వచ్చినావు? ఇంటికి ఇంతకుముందు ఎక్కడ ఉండే? పెయ్యంత ఉండే. అటు దింపుతలకాయ మొత్తం మంచిగా అయినావు కదా? వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? చేతులు చూపి. గుడ్. మంచిగా అయిపోయింది, మొత్తం పోయిందమ్మా. ఏమి నూనె ఆయింట్మెంట్లు పెట్టకుండా మందులతోనే తక్కువ చేసిండు ఆ సారు. ఓన్లీ తీపి గుళికలే, అంతేనా? తలకాయ నోటితో చెప్పు. ఆయింట్మెంట్లు పెట్టినావా ఏమన్నా? హోమియోపతి మందులతో తగ్గింది. అట్లా ఇది శాశ్వతం. అమ్మ నీ బిడ్డనా? బిడ్డనా? ఏముండే బిడ్డకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఏం బాధపడ్డావు? సోరియాసిస్తో వచ్చామండి ఇక్కడికి. మరి మీ దగ్గరికి వచ్చిన తర్వాత బాగానే తగ్గింది. ఇన్ని సంవత్సరాలు ఎట్లా బాధపడ్డది పాప? సంవత్సరం రోజుల నుంచి ఉంది. ఒళ్ళంతా, ముఖం కూడా, ఫేస్ కూడా ఉండే కదా? చాలా ఎక్కువ. మాకే చూస్తుంటే ఏడుపు వచ్చేది. ఏడుపు వచ్చేదా? ఏడుపు వచ్చేది. అలాగే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన 4 రోజుల్లోనే మాకు రిజల్ట్ కనిపించింది. గుడ్. వెరీ గుడ్. బాగానే ఉంది. ఇంకొక 1-2 months ఇస్తా. అమరికలు పోయి అది మంచిగా అయింది. ఇంకొక 1 month ఇస్తా. ఏం పేరు? మహమ్మదీ బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నమస్తే సార్. నమస్తే సార్. నేను నసీం బేగం. ఇవి చెప్పని, ఈమె బాధ ఏమదో చెప్పని. ఎందుకోసం వచ్చింది ఈమె? కిడ్నీ ప్రాబ్లం సార్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 12. సిరం క్రియాటిన్ 1 ఉండాల్సింది, 12 ఉండే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 15 రోజులే. 15 రోజులకు మళ్ళీ నీకు ఎట్లుందో సంగతి చెప్పడానికి రమ్మన్నా. అప్పుడు బాధ, ముఖంలో వాపు, కళ్ళ కింద వాపు ఉండే. ఏమేమి బాధతో వచ్చినావు అప్పుడు? ఎట్లుంటివి? మస్తుండే. ఇప్పుడు ఎట్లున్నావు 15 రోజుల్లో? మంచిగా చెప్పమ్మా, నువ్వు తెలుగు నీకు వస్తుంది. ఏమవుతుంది ఆమె? మడతలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది చెప్పు. ఇప్పుడు చాలా బాగుంది సార్. అక్కడ వాళ్ళు బయట డయాలిసిస్ అన్నారు సార్. వాళ్ళు డయాలిసిస్ అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, గ్యారంటీ ఇవ్వలేదు సార్. వాళ్ళు గుండె ఆగిపోవచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ ఒకవేళ బతికినా సచ్చే వరకు అదే డయాలిసిస్.
మరి ఇప్పుడు డయాలసిస్ పోకుండా 15 రోజులల్లో నీకు నయం అనిపిస్తుందా లేదా? మళ్ళా అదే మళ్ళా హోమియోపతిలో తిన్నాకనే అర్థమవుతుంది. తిన్నోళ్ళకు అర్థం కాదు. ఇప్పుడు ఈ చిన్న చిన్న గోళీలు ఏం పని చేస్తాయి అనుకుంటారు. ఇది తిన్నాక నీకు అనుభవం వచ్చింది. అట్లా లేదు సార్, నేను తిన్నా, నాకు చాలా బాగుంది. నాకు ఇంతవరకు కూడా ఏ ప్రాబ్లం లేదు. నాకు సైడ్ ఎఫెక్ట్ కూడా రాలేదు సార్. రావు, ఈ మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నాకు రాలేదు. నేను మీదే ఏమేమవుతుంది? ఆమె కూడా వదినవుతుందా? మంచిగా కాళ్ళల్లో వాపు తగ్గిపోయిందిగా. చెప్పు. నువ్వు మొన్న ఏమంటివి? మొన్న ఏం డైలాగ్ చెప్పినావు? సచ్చినా బతికినా నీదే మందు తప్ప అన్నట్టుగా నీకు మార్పు చూపించిందా లేదా? చాలా మార్పు వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఇంక వస్తుంది నమ్ముతున్నా. మీరు 15 రోజులకు రమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చి సార్ చూపిద్దామని తీసుకొచ్చిన. గుడ్. 15 రోజుల్లో మార్పులు మంచిగా ఉన్నాయి. మార్పు వచ్చింది. 15 రోజులు డయాలసిస్ పోకుండా మంచిగా ఉన్నది. మంచిగా పోతుంది, టాయిలెట్ బాగానే పోతుంది. గుడ్. ఏం ప్రాబ్లం. ప్రజలకు హోమియోపతి విషయం పట్ల అవగాహన లేక దాని మీద తెలియక ఎగబడి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి లక్షలు పెట్టి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. డయాలసిస్ అంటే నరకం చూపిస్తారు. ఆడ 5 గంటలు వండుకోవాలి. ఉన్న రక్తం తీసేటప్పుడు ఫిల్టర్ అయ్యేటప్పుడు ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయినా పోతారు. చెప్పిండు డయాలసిస్ చేసేటప్పుడు హార్ట్ స్ట్రోక్ రావచ్చు, మేము చెప్పలేమని చెప్పి మళ్ళీ అట్లా మొదలే చెప్తారు. ఇక మొదలే చెప్పి సంతకం తీసుకుంటారు. ఒక్క రోజులో 3 సార్లు చేస్తాను స్టార్టింగ్. ఇప్పుడు ఎక్కువ కాబట్టి తర్వాత చూద్దాం, దాన్ని బట్టి ఒక రోజులో 2 సార్లు అవుతుందా, ఒకసారి అవుతుందా, దాని తర్వాత చూద్దాము. ఒక రోజు అయితే మాత్రం 3 సార్లు చేయాలని చెప్పారు. ఫస్ట్ డే ఒక్కసారి చేసాకే తట్టుకోరు, 3 సార్లు చేస్తుంటారు ఆ మనుషులు. మంచిదిగా ఇక ఇప్పుడు నీకు మందులు మ్యాచ్ అయినాయి. ఇక కంప్లీట్గా మొత్తం పోయేదాకా వాడుకో. 6 నెలలు కానీ సంవత్సరం కానీ. ఏం పేరు? పూజిత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, హైదరాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఏముండే నీకు సమస్య? హ్యాండ్ ప్రాబ్లం. ఇంకా ఫిట్స్ వస్తుండే. ఎన్నిసార్లు వస్తుండే రోజుకు? ఆయన చూపి లేచి నిలబడు, కిందకి ఇచ్చిపెట్టు. ఆయనతో పనులు చేస్తావా? మీ పాపనా? ఏముంది పాపకు? ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు? ఎన్ని కష్టాలు పడ్డావు? చాలా తిరిగిన ఫుల్. ఏమన్నారు డాక్టర్లు? బయట డాక్టర్లు ఫిజియోథెరపీ చెప్పి అని చెప్పారు. ఒక్కొక్క దగ్గర ఫిజియోథెరపీలు చెప్పమని చెప్పారు, థెరపీ చెప్పమన్నారు. అన్ని చేయించినా తక్కువ కాలేదు. ఫిట్స్ ఎన్నిసార్లు వస్తుండే రోజుకు? రోజుకి ఒక 3-4 టైమ్స్ వస్తుండే. 1 మినిట్ గ్యాప్ ఇచ్చి 1 మినిట్ గ్యాప్ ఇచ్చి వస్తుండే. ఇప్పుడు 2 మంత్స్ నుంచి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి ఫిట్స్ వచ్చిందా? మళ్ళీ రాలేదు. 2 నెలల నుంచి రాలేదంటే మందు మంచి పని చేస్తుంది. ఆమెకు బ్రెయిన్లో డిస్టర్బెన్స్ ఉన్నది, మెనింజైటిస్. కాబట్టి ఆ బ్రెయిన్ ప్రాబ్లం పోయితే ఇక మొత్తం పర్మనెంట్గా చెయ్యి కూడా మంచిగా అవుతుంది. నువ్వు చేతికి బ్రెయిన్లో ప్రాబ్లం పెట్టుకొని చెయ్యికి ఫిజియోథెరపీ చేస్తే తక్కువ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంది బ్రెయిన్, అది క్లియర్ కావాలి. అందులో ఉన్న ఇన్ఫెక్షన్ పోతే ఆటోమేటిక్గా ఇది మంచిగా అవుతుంది. ఓకేనా? ఉచిత మంచిగా వాడుకో. ఏం పేరు? బాబు పేరు అష్రత్ హుసేన్. అష్రత్ హుసేన్కు ఏం ప్రాబ్లం ఉండే? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎందుకు వచ్చినావు? మస్కులర్ డిస్ట్రఫీ అని చెప్పారు. ఆడ ట్రీట్మెంట్ లేదని అన్నారు బయట డాక్టర్లు. రెయిన్బో హాస్పిటల్లో చూపిస్తే. రెయిన్బోలో పోయినావా? వెరీ గుడ్. ఏమన్నారు డాక్టర్లు? మెడిసిన్స్ ఏం లేవని అన్నారు. మీ దగ్గరకు వచ్చాను, పక్కన వాళ్ళు చెప్తారు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 5 months అవుతుంది. 5 monthsలో ఏం డెవలప్ అయింది? హెడ్ మోల్డింగ్ అవుతుంది. అప్పుడు ఏముండే? అప్పుడు అది కూడా లేకపోయింది. ఏముండే? ఎటేస్తే అటు పడిపోయాడు. ఎక్కడ వండబెడితే అటే ఉంటుండే. అటే ఉండేవాడు. హెడ్ హోల్డ్ లేకుండే, కింద నిలబడకపోతుండే, నడవకపోతుండే. మామూలుగా ఒక బొమ్మ లెక్క ఉండేవాడు. అట్లనా? ఇప్పుడు నెక్ హోల్డింగ్ అయింది. కొంచెం కూర్చుంటుండు, నిల్చోబెడితే నిల్చుంటుండు. గుడ్. నాకు కొంచెం ఫోటోలు తెచ్చినావా? చూపి. కొంచెం నిల్చోబెడితే నిల్చుంటుండు. గుడ్. ఇప్పుడు నీకు ఆశ వచ్చిందా మంచిగా అవుతాడని చెప్పి? నమ్మకం వచ్చింది. బయట డాక్టర్లు అట్లా కాదన్నప్పుడు ఏమనుకున్నావు? ఏం ఫీల్ అయినావు?
అబ్బా ఏంది అని బాధపడ్డావు? చాలా బాధపడ్డాను. అయ్యో ఇట్లా అని చెప్పి బాధపడ్డావు, ఏడుపు వచ్చింది, ఏడ్చినావు. మరి ఇప్పుడు సంతోషం వచ్చింది. ఇప్పుడు సంతోషం. ఏం పేరు? మదన్ లాల్. మదన్ లాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపు. మషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఈప్లో గడ్డ అయింది. ఈప్లో రక్తం గడ్డ పుట్టింది. ఏమన్నారు బయట డాక్టర్లు? అదే ఆపరేషన్ చేస్తాను అన్నారా? చేయించుకున్నావా? చేయించుకోకుండా హోమియోపతికి వచ్చినావు. ఇక్కడ ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. ఓకేనా? చూపియాడు. బాయిల్ అబ్సెస్ ఫార్మింగ్. ఎందుకైతే సార్ రక్తం ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. అట్లా చీమ కూడా కాడుతుంది. జర జర కాటన్ పెట్టి జర పట్టి కట్టుకో, బట్టలకు అంటకుండా. మళ్ళా నెల వరకలా అద్భుతమైందని చెప్పాలి. ఇక్కడ మరలు ఇటు మరలు ఒక కూర్చొని మాట్లాడే. ఏం పేరు నీది? మదన్ లాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ముషిరాబాద్కి. ఏం బాధతో వచ్చినావు? సిస్ట్ ఉండే. ఎంత? రేణువాడ ఎంత ఉండేనా? నిమ్మకాయ ఎంత ఉండేనా? మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తాను అన్నారు. హోమియోపతి డాక్టర్ ఏం చేసిండు? మందులు ఇచ్చిండు. తగ్గిందా? కరిగింది అడ్మర్లు. వెరీ గుడ్. అంత కరిగిపోయింది కదా అది. దానిలో ఇత్తనం ఉన్నది, అంత పచ్చిగా అవుతుంది. అయితే కారిపోవద్దా మరి? అది వల్ల విషయం అంతా కారిపోవాలి కదా. వచ్చి ఎన్ని రోజులు అయింది ఈశ్వరప్ప హోమియోపతి మందు? 1 నెల. 6 నెలలు అనుకో. 6 నెలలు అనుకోని వాడు. అది మొత్తం ఎండిపోయి నీ చర్మం రంగు నీకు వచ్చేదాకా ఇస్తా. ఓకేనా? డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సక్సెస్ కేసెస్ చూసాం మనము. మీరు ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉంటారు? ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జనాలు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు డాక్టర్ బసవానందం కావాలని చెప్పి. వచ్చి చాలామంది బాధపడేవాళ్ళు, రాకడా పోకడా ఖర్చుతో బాధపో. అందుకోసమే ఏపీ ప్రజల కోసం నెలకు 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమ్మకు రావాలి. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్. అదేవిధంగా మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, ఫేమస్ విశాఖపట్నం దాబా గార్డెన్. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి ఈ 4 సెంటర్లకు కూడా ఇక చాలా దూరాలకి 100-200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి కూడా ఎవరికి ఏ సెంటర్ దగ్గర అందుబాటులో ఉంటుందో ఆ సెంటర్కు మీరు ముందుగానే ఒక రోజు ముందు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రావాలి. అదేవిధంగా ఏపీ ప్రజలకు ఆ విధంగా అందుబాటులో ఉంటూ హైదరాబాదులో తెలంగాణ ప్రజలందరికీ అన్ని జిల్లాలకు సెంటర్ హైదరాబాద్లో చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1119. ఆ మెట్రో పిల్లర్ నంబరు, ఆ ఫోన్ నంబర్ను నోట్ చేసుకోండి. నా పర్సనల్ నంబర్లు. మీకు ఏమన్నా సమస్య ఉంటే తర్వాత అవి లైవ్ తర్వాత మాట్లాడవచ్చు. తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ అండ్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రజలంతా కూడా చిక్కడపల్లికి రావాలి. అదేవిధంగా చిక్కడపల్లి మనకు ఏపీ విజిట్ లేకముందు ఈ తెలంగాణ జిల్లాలలో బ్రాంచెస్ ఉండే. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్. ఈ 4 బ్రాంచ్లు కూడా నర్సాపూర్లో హెడ్ ఆఫీస్ ఉండి 4 బ్రాంచ్లను కూడా డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉన్నది. డాక్టర్ శ్రీవాణి అన్న కూతురు. అక్కడ వచ్చి మీరు ఈ 4 సెంటర్లలో సంగారెడ్డి ప్రజలు కావచ్చు, పటాన్చెరు కానీ, మెదక్ జిల్లా ప్రజలు కానీ, ఈ రామాయణపేట ఇవంతా కూడా గజ్వేల్, వీళ్ళందరికీ నర్సాపూర్ సెంటర్ దగ్గర. ఈ విధంగా ప్రజలందరూ కూడా హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని తెలియజేయడానికే ఈ క్యాంపులు, ఈ లైవ్ని ఇవన్నీ నిర్వహిస్తున్నాం. ప్రజల్లో ఇప్పటి వరకు హోమియోపతి మీద ప్రచారం లేక, అవగాహన లేక
చిన్న సమస్య వచ్చినా పెద్ద హాస్పిటల్లోకి పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ప్రజా చైతన్యం కోసమే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది మేము రాలేము, హైదరాబాద్కు కూడా రాలేము, ఏపీలో కూడా ఆ సెంటర్కు రాలేము అనే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు లేక బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా కొరియర్ సర్వీస్ ఇంటి దగ్గర ఉంటే వీడియో కాల్లోనే చేసి మీకు వీడియో కాల్లో మిమ్మల్ని చూసి మీ సిమ్టమ్స్ అన్నీ తీసుకొని మీకు మందు పంపిస్తాం. మీ ఇంటి దగ్గరికే మీ మందు వస్తుంది. ఏపీ తెలంగాణ అయితే ఒకటే రోజు 24 అవర్స్లో మీకు మందులు అందుతాయి. ఇతర రాష్ట్రాలకైతే 48 అవర్స్ 2 డేస్ టైం పడుతుంది. ఇతర దేశాలకు కూడా 25 దేశాలకు మనం మందులు పంపిస్తున్నాం. 25 దేశాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి రాలేక వీడియో కాల్ చేసి మాట్లాడి మందులు తెప్పించుకుంటున్నారు. అక్కడనే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావడానికి కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలారా చూసిరు కదా, ఇలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్, క్వాలిటీ మందులు ఉండాలి, కరెక్ట్ డాక్టర్ ఉండాలి. అప్పుడే హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కడైనా మందు తగ్గలేదు ఒక డాక్టర్ దగ్గర అంటే అది డాక్టర్ లేకపోతే పేషెంట్ తప్పు ఉంటుంది, కానీ వైద్యంది కాదు. ఇప్పటి వరకు అట్లా వాడి కొంతమంది హోమియోపతిని బదనాం చేసారు. మేము 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, మాకు మార్పు రాలేదని. అది తప్పు, సిస్టమ్ తప్పు కాదు. సిస్టమ్ పవర్ఫుల్. దాన్ని కరెక్ట్గా ఉపయోగించే డాక్టర్ దగ్గర వాడినప్పుడే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. డాక్టర్, హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.